వాడు మారడండి, వాడు భయంకరమైన తాగుబోతు అయితే వాడు మారేదైతే ఎప్పుడో మారుతుండే, ఇప్పుడు దాకా నా అబ్బాయి మారడో పోలే అంటుంట. నిజంగా దేవుడు అలా అన్నాడా నీతో? మనుషులు అంటారు మారడని, కానీ దేవుడు అలా మారడన్న వాళ్ళని ఎంత మందిని మార్చి ఈరోజు సాక్షుల్ని చేసి, సేవకుల్ని చేసి, దేవుని కొరకు పాత్రలు చేసి వాడుకుంటున్నాడు. ఎన్ని జీవితాలు మారిపోయినాయండి ఈరోజు. అందుకే నేను చెప్తున్నా, నీ పిల్లల గురించి నలుగురు 4 మాటలు మాట్లాడుతున్నారా, వాళ్ళు అలా వాళ్ళు ఇలా అని. డోంట్ వరీ. దేవుడు అన్నాడు ఆ మాట? నీ ప్రార్థన ఎటుపోయింది, నీ కన్నీళ్ళు ఎటుపోయింది, నీ అంగలార్పులు ఎటుపోయింది, నువ్వు గోజాడావు కదా, అన్ని ఎటుపోయినాయి? మొత్తం నీ కన్నీళ్లు బుడ్డిలో దాచాడు, నీ విజ్ఞాపనలన్నీ గ్రంథములో రాశాడు. వాటన్నిటికీ తగిన కాలం ముందు ఒకటొకటిగా ఉత్తరం ఇస్తాడు. 10 మంది 10 మాటలు మాట్లాడుకుంటే వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభు నీతో ఏమంటున్నాడో ఆ వాగ్దానాలని, ఆ మాటల్ని పట్టుకో, బతికిపోతావు, బలంగా ఉంటావు, దేవుని కొరకు సాక్షివై వర్ధిల్లుతావు.